ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన రణబేరిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల షోరూమ్లు ఉన్నాయి వాళ్ళ షోరూమ్ నుంచి స్కూటీలు ఎత్తుకెళ్ళండి అని అన్న మాటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. అందులో భాగంగానే మేము అంకాపూర్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూర్తిగా సవాల్ విసిరారు. దానికి సంబంధించి నా స్థాయి నేతలతోనే నేను చర్చలకు సిద్ధం, మీరు ఎవరు చిన్న నేతలు అని చెప్పి అన్న నేపథ్యంలో ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో పూర్తిగా అంకాపూర్ గ్రామంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహించారు. హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? మీరు సవాల్ విసిరారు మీ స్థాయి నేతలు. చూస్తున్నాం. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు కూడా వచ్చారు, దినేష్ కులాచారి గారు. 10 గంటలకు టైము, ఇంకొక అరగంట ఉన్నది. మా స్థాయి శాసనసభ్యులను, ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులను కావచ్చు, జిల్లా సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, దయచేసి కూర్చుందాం, మాట్లాడదాం. మీరేం చెప్పిండ్రు, మేమేం చేసినాం, నేనేం చెప్పినా నేనేం చేసినా. అవసరమైతే అకౌంటెంట్లను పిలుచుకుందాం, సీనియర్ రాజకీయ నాయకులను పిలుచుకుందాం, సీనియర్ మేధావులను పిలుచుకొని మనం చిట్టి పెట్టుకుందాం. ఒకటి మీ ద్వారా కూడా ఈరోజు క్లియర్గా చేస్తున్నాను. నేను ఎన్నికల వాగ్దానంలో భాగంగా అప్పుడు ఏదైతే గత పరిపాలనలో ఉన్న ప్రజల ఆక్రాందన ప్రకారం గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసిందో నియోజకవర్గంలో ఒక్క ఇల్లు ఇవ్వలేకుండా, అప్పుడు నేను ప్రజలకు చూసి ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలో రాగానే, నేను ఎమ్మెల్యేగా శాసనం కాగానే ప్రభుత్వం కట్టియకపోతే ఊరుకు 10 ఇళ్ళు నా సొంత డబ్బుతో కట్టిస్తానన్నా. అదే మాట మీద కాగానే ముఖ్యమంత్రి గారు కలిశాను. నేను ప్రజలకు వాగ్దానం ఇచ్చాను, ప్రభుత్వం కట్టిస్తానన్నాను, అరువులందరికీ ప్రభుత్వంతో కట్టిస్తానని చెప్పాను. కట్టియకపోతే ఊరుకు 10 ఇళ్ళు నేను కట్టిస్తానని చెప్పాను. మీరు కట్టిస్తారా, కట్టియారా? కట్టియకపోతే నా సొంత డబ్బుతో కట్టియమంటావా? నా సొంత డబ్బుతో కట్టియాలంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వమన్నాను. ఆర్మూరు తెలంగాణలో లేదు. అప్పుడు మా రెవెన్యూ మేము తీసుకుంటాం, అప్పులు ఢిల్లీకి వెళ్ళి మేమే తెచ్చుకుంటాం. కాబట్టి లేదు ఎమ్మెల్యే గారు, మేము ఆల్రెడీ స్కీమ్ ప్రాసెస్లో ఉంది, మీరు తొందరగా చేయండి. పేద ప్రజలు ఏం కోరుకుంటలేరు, పెన్షన్లు, రేషన్ కార్డు. లేదు మాకు డబ్బులు ఇబ్బంది అవుతున్నదంటే ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీ పోతే అందరు చెప్పులు దొంగ చెప్పులు ఎత్తుకపోతారేమో అనుకుంటారు ఎమ్మెల్యే గారు. లేదండి, మీరు ఒకవేళ అయితే మీకు ఏమైనా ఉండొచ్చు క్యాలిటీస్, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నిజాయితీ పరులు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర మంత్రిని ఒప్పించి, రేవంత్ రెడ్డి గారికి నేను అపాయింట్మెంట్ ఇప్పించాను. అప్పుడే మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తే ఆ పథకం ముందుకెళ్ళింది. దాని ద్వారా 10 ఇళ్ళకు బదులు ప్రభుత్వంతో ఇప్పటికీ 3,000 ఇళ్ళు కట్టించాను. ఇంకా 3,000 ఇళ్ళు శాంక్షన్ దశలో ఉన్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా 3,000 శాంక్షన్ చేపిస్తాను. కాబట్టి అది ఆ సమస్య తీరిపోయింది. ఇప్పటికే 10 సార్లు చెప్పాము. రెండోది, ₹1 కన్సల్టెంట్ వైద్యం చెప్పాం. బరాబర్ ఆ మాట ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. కానీ మేము ఎమ్మెల్యే కాగానే ఇక్కడున్న డాక్టర్లు అందరూ వచ్చి ఇంకా మీరు కన్సల్టేషన్ పెట్టే అవసరం ఏమన్నా సార్, మీరు ఎవరిని పంపించి వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. 100 మంది డాక్టర్లు ఉన్నాం. ఈరోజు మీరు శాసనసభ్యుడు, ఈరోజు మీరు కలం పెడితే చాలు కోట్ల రూపాయలు ఎలుబొచ్చులు వస్తాయి అన్నది కాబట్టి ఆల్రెడీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సల్టేషన్ బదులు కోట్ల రూపాయలు ఎలుబొచ్చులు ఇస్తున్నాను. కాబట్టి ఇంకా సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా మిగతాది మాకున్నది, తెలంగాణ ప్రజల తరపున నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు దళితుడు ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమని, ఇంటికో ఉద్యోగమని, నిరుద్యోగులకు భృతి అని, కేజీ టు పీజీ విద్య అని ఇన్ని అబద్ధాలాడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ముంచి ఫామ్ హౌస్లో పడుకున్న నాయకత్వం ఒకవైపు, అవినీతి కుటుంబం ఒకవైపు. మళ్ళీ ఈ నాయకుడు కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇవే అబద్ధాలాడి రాగానే 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీంబర్స్మెంట్ వెంటనే ఇస్తామని, ఇంకా రకరకాల వాగ్దానాలు, అత్తక 4,000, కోడలకు 2,000, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కాలేదు. ఇంకా 420 చిట్టి అట్లనే ఉంది రేవంత్ రెడ్డి. అది వదిలేది లేదు. నిన్ను గద్దె దించే వరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూమిలో పాతి పెట్టే వరకు వదిలేది లేదు. ఆ రోజు రణబేరి సమస్యల అది ఎందుకు ఈరోజు నిజామాబాద్ జిల్లా దేనికైనా గౌరవనీయ ఎంపీ అరవింద్ గారు, మా జిల్లా నాయకుడు దినేష్ కులాచారి గారు ఒక ఉధృతంగా ఈరోజు తెలంగాణకు దిక్సూచైనాం మేము. నిజామాబాద్ అంటే బీజేపీ అంటే ఇది ఒక లక్కీ సాయిల్, అంటే ఒక అదృష్టపు నేల బీజేపీకి. కాబట్టి ఈ గడ్డ నుంచి ఒక పేద బిడ్డల, సామాన్యుల బిడ్డల ఫీజు రింబర్స్మెంట్ పోరాటం రణబేరి మోగించాం. ఆ రణబేరిలో ఏం చెప్పినాం? ముఖ్యమంత్రిని అడిగాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వు, ఒకళ్ళు ఇవ్వకపోతే 1 నెల తర్వాత ఇస్తాను, ఎంట్రీని దాగి సావుండ్రి, బాయిల దూకి సావుండ్రి. నువ్వు కన్నావా? నువ్వు పెంచావా? లేదు మీ కాంగ్రెస్ మంత్రులు కన్నారా? కాంగ్రెస్ మంత్రులు పెంచారా? ఎలక్షన్లకు ముందు ఇదే మాటలు మాట్లాడారా? అది అడిగాము. రెండోది, రైతులకు కరువు వచ్చింది, పంటలు ఎట్లా పండించుకోవాలంటే ఏదైనా చెప్పు, కాళేశ్వరంని తొందరగా రిపేర్ చేస్తాను అని చెప్పు, వాటర్ వెంటనే పంపింగ్ చేస్తామని చెప్పు.
ఒక నెల లేట్ అయిందని చెప్పు. కాదు, మీ రక్తము మీ కొవ్వు పొలాల మీద చల్లుకొని ఇంత అహంకారం ఎందుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రులకు? కాబట్టి ఇది ప్రశ్నించాము. రెండోది ఫీజు రీయింబర్స్మెంట్ కంపల్సరీ. ఇంకా దీని మీద యుద్ధం కదా, యుద్ధం మొదలైంది నిజామాబాద్ జిల్లా నుంచి. 33 జిల్లాలకు అంటుకుంటాం. 20 లక్షల మంది బిడ్డల భవిష్యత్తు నీ ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నది. 8 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల భూమి అమ్మిను, 13 లక్షల కోట్లల్లా పేద బిడ్డల ఫీజు కట్టడానికి 10,000 కోట్లు రాలేదా? అంటే పేదవాడు చదవద్దు, మధ్య సామాన్యుడికి ఉన్నత విద్య రావద్దు. కాబట్టి మరి ఎటు పోవాలా బిడ్డలు? విద్య లేక, ఆస్తులు లేక ఎటు పోవాలా? ఉపాధి లేక. అంటే నీ ఉద్దేశం అదే, ఎన్ని దానికి సాగుమంటావా? కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వమన్నాం. అప్పుడు అన్న భాగమే ఇప్పుడు కూడా ఆ మాట మీద నిలబడి ఉన్నాను. మీరు తెలంగాణ ప్రజలు కూడా దయచేసి నండి. అమ్మ ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో కొందరు చూస్తే చూసిన రచ్చు, కానీ ఆర్టీవీ అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నాను. నేనన్న మాట కాదు. ముత్తాత ప్రధానమంత్రి, నానమ్మ ప్రధానమంత్రి, నాన్న ప్రధానమంత్రి, తల్లి 10 ఏళ్ళు యూపీఏ చైర్మన్గా ఉన్న ఒక కుటుంబ వారసులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం. చిన్న స్థాయి నాయకులు కాదు వాగ్దానం ఇచ్చింది. దేశాన్ని 65 ఏళ్ళు ఏకాఛత్రిత కుటుంబం పాలించిన ఒక కుటుంబం, రాజ కుటుంబం, హిందూ వ్యతిరేక కుటుంబం ఒక వాగ్దానం ఇచ్చింది. ఒకటే, ఏమని? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పాను. బరాబర్. ఇప్పటికి కూడా చెప్తున్న తెలంగాణ విద్యార్థులు, అమ్మాయిలందరికీ చెప్తున్న, తల్లి మీ తండ్రిగా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధం. ఎక్కడికంటే అక్కడ వస్తాను. కాంగ్రెస్ వాళ్ళ మళ్ళీ మిగతా వాళ్ళ షోరూంలకు వెళ్ళకండి. కష్టపడి ఏదో రకం సంపాదించుకొని వ్యాపారాలు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ షోరూంలకి వెళ్ళండి, స్కూటీలు తీసుకెళ్ళండి. ఆ బిల్లు నాకు పంపించండి, నేను ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిస్తాను. ఇప్పుడు కేవలం స్కూటీల మీదనే మీరు మాట్లాడారు. ఇంకా అనేక హామీలు ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేదు. ఇప్పుడు తులం బంగారు దుకాణం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా దోసుకోమంటారా? మళ్ళీ పదాలు మీరు తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డలుగా అట్లా మాట్లాడద్దు. మేము తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్న భాష, ఒకవేళ కాంగ్రెస్ నాయకులందరికీ ఆంధ్ర సంబంధాలు ఉంటే, బీఆర్ఎస్ నాయకులకు ఆంధ్ర సంబంధం నాకు సంబంధం లేదు. నేను మాట్లాడిన భాష కొండ ఏమంటారు, తీసుకెళ్ళండి కాదు, కొండవండి అనేది తెలంగాణ పదం. దాన్ని తెలుగులో తీసుకెళ్ళండి అంటారు. ఎత్తుకెళ్ళండి అనే పదం తప్పు మాట. దయచేసి మీడియా ఛానల్ అందరూ సవరించండి. ఏ ఛానల్ అయితే ఎత్తున్నారో. తీసుకెళ్ళండి అని మీకు భాష, తెలంగాణ భాష అర్థం కాకపోతే కొండవండి అంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ స్కూటీలున్న అరువులని అందరూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ షోరూంలోకి వెళ్ళండి. ఆ స్కూటీలు తీసుకోండి, ఆ బిల్లు నాకు పంపించండి. నేను ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి పంపిస్తాను, ఆ డబ్బులు ఇప్పిస్తాను. కేవలం స్కూటీలేనా? ఇక తులం బంగారం కూడా ఇవ్వలేదుగా. అది కూడా ఇప్పుడు రెండోది కూడా ఏం చెప్తున్నామంటే, దయచేసి మీరు ఏమనుకోండి అమ్మా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇంతవరకు ఎవరెవరికి వచ్చినాయో నేనన్న వాగ్దానం కాదు. అది నేనన్న వాగ్దానం కాదు. ఆ వాగ్దానం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈ నెల ఆగండి, ఈ నెల అయితే 1,00,000, జనవరి 2024 నుంచి అయితే 1,00,000తో పాటు తులం బంగారం అన్నాడు. ఇప్పటి వరకు అరువులై 1,00,000 వరకే తీసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి మీరు, నేను శాసనసభ్యుడికి చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ మెడల చైన్లు ఉంటాయో తీసుకెళ్ళండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను వస్తా, ఏ కోర్టు కేసులో నేను వస్తా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి రోజుకు 3,000 కోట్ల అప్పు ఎత్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి 3 లక్షల కోట్ల బడ్జెట్కి అధిపతిగా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ నాయకుల మెడలల్లా తెలంగాణలో మెడల ఒక్క గొలుసుంటే తీసుకెళ్ళండి. అది మీకు మంచిది, వాళ్ళకు కూడా మంచిదే. ఎట్లన్నా తులంకు 3 తులాలు క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు ప్రభుత్వంతో. మీకైతే డైరెక్ట్ ఇయ్యరు. వాళ్ళకు పోయిందంటే అలా ప్రభుత్వం ఇస్తుంది 2 తులాలు. రెండోది కంపల్సరీ చెప్తున్నాం, మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఇంకా తర్వాత రైతులకు రైతు భరోసా సెక్యూరిటీని తర్వాత చెప్తాం. అత్తలకు 4,000 ఉన్నాయి, అవి తర్వాత చెప్తాం. కోడళ్ళకు 2,500 ఉన్నాయి, అవి తర్వాత చెప్తాం. రోకలు దుడ్లు పెట్టుకొని రెడీ ఉండండి. అక్కలకు చెప్తున్నా, అత్తలకు చెప్తున్నా, కోడళ్ళకి చెప్తున్నా, రోకలు బండలు, రోకలు దుడ్లు. తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా చేసిందో ప్రజాస్వామ్యంగా రైతు పోరాటం అట్లా చేద్దాం. ఈరోజు ఏదైతే సవాల్ విసిరారు కదా, సవాల్కి వాళ్ళు రాకుంటే ఓడిపోయినట్లయినా కాంగ్రెస్ నేతలు? ఇగో ఒకటే అండి, మేము రెడీ ఉన్నామంటున్నాం కదా. ఒకటి, మేము కూడా స్థాయి నాయకులతో మాట్లాడతాం. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, ప్రజలు అసహించుకున్న వాళ్ళు, ప్రజలు 3 సార్లు ఓడగొట్టిన వాళ్ళు, ఓడతందుకే పుట్టినోళ్ళు, నిరంతరం అసమర్థుడి జీవనయాత్రలాగా జీవితాంతం గడిపేటోళ్ళ గురించి ఏం చర్చలు చేస్తామండి. కాబట్టి నా స్థాయి నాయకులు, కొడంగల్ శాసనసభ్యుడు అన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుడు ఓన్లీ ఎలక్టెడే, మళ్ళా సెలెక్టెడ్ అనుకునేరు, నామినేటెడ్ అనుకునేరు.
ఓన్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధే రావాలి నా దగ్గరికి. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధితోనే నేను చర్చలకు సిద్ధమని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఇవ్వలేకపోవడంతో నేను స్కూటీలు తీసుకెళ్ళండి అన్న మాట అన్నానని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.